జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము ఆగస్టు 18వ తేదీ. లేఖన భాగము రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము నుండి దేవుని యొక్క వాగ్దానం 20వ వచనము. దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొరికించెను. అవునండి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ద్వారా యేసు ప్రభు ద్వారా మనము సాతాన్ని జయించగలమని, మరి ప్రవచనాత్మకంగా ఈ లోకానికి యేసు ప్రభువారు స్త్రీ సంతానముగా జన్మించి పరిశుద్ధుడిగా జన్మించి మరి పవిత్రమైన తన రక్తాన్ని పుణ్య రక్తాన్ని కార్చి ఆ యొక్క సిలువలో సాతానును జయించాడు. మరణాన్ని గెలిచిన దేవుడు అలాగనే ఆ అధికారాన్ని మనకు కూడా ఇస్తాడు. యేసు ప్రభువారు లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో మరి 70 మంది శిష్యులకి ఇద్దరిద్దరికి పంపుతూ సాతాను మీద మీకు అధికారం ఇస్తున్నాడు, దెయ్యాల మీద అధికారం ఇస్తున్నాడు, పడిపోయిన దేవదూతల మీద దేవుడు మనకు అధికారం ఇస్తాడు. నమ్మిన వారి వల్ల ఈ సూచి క్రియలు జరుగుతాయి. నువ్వు కూడా నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. దురాత్మలు వెళ్ళిపోతాయి. అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దురాత్మలు వెళ్ళిపోయాయి. పేతురు గారి ద్వారా గొప్ప సూచిక్రియలు జరిగాయి. ఇవన్నీ కూడా దేవుడు సహాయం చేశాడు. అంటే మనకి కూడా సాతానుని జయించే శక్తిని ఇస్తాడు. ఆయన విమోచన ద్వారా మనకు ఆ శక్తి కలుగుతుంది. అయితే మనము మరి సాతానుని అపవాదిని ఎదిరించాలి అంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మొదటిగా మనం దేవునికి లోబడాలి. దేవునికి లోబడి మరి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. మనము దేవునికి లోబడుతూ ప్రార్థన చేసుకుంటూ ఆయన శక్తిని తీసుకోగలిగితే ఎంత దురాత్మైనా ఎంత శక్తినైనా మనము జయించగలం. గొల్లియాతు పెద్దవాడే, కానీ దావీదు చిన్నవాడైనప్పటికీ దేవునికి ఆత్మశక్తితో గొల్లియాతును పడగొట్టగలిగాడు, సాతాన్ని పడగొట్టగలరు. గుర్తుపెట్టుకోండి, ఎటువంటి దెయ్యం ఎటువంటి అపవిత్ర ఆత్మ నిన్ను హాని చేయదు. నువ్వు వాటిని జయించే శక్తి నీకు ఇచ్చాడు. అది యేసు ప్రభు ద్వారా. ప్రభు యొక్క మాటకు నువ్వు లోబడతా ఉంటూ దేవుడు నీకు కట్టే అధికారము ఇస్తాడు. నువ్వు దేవుడికి లోబడితే సాతాను మీద అధికారం ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనము దేవునికి లోబడినప్పుడు దురాత్మ మీద మనకు అధికారము వస్తుంది. అలాగనే ఒప్పుకోవాల్సిన పాపాన్ని చూసినట్లయితే మరి 17వ వచనం, మనం నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా బోధలు వస్తూ ఉంటాయి. వారు కుయుక్తి కలిగిన మాటలు, ఇంపైన మాటలు, కుయుక్తి కలిగిన మాటలు మాట్లాడి మన యొక్క మనసులను మోసపుచ్చుతారు. మనసును మోసపుచ్చే బోధలు ఉన్నాయి. మనం విన్నది తప్పు అన్నట్టుగా ఉంటది. గుర్తుపెట్టుకోండి, అనేక మంది ఇలాగా పొరపాటు పడుతున్నారు. ఆదిమ సంఘములు మరి విశ్వాసం ద్వారా రక్షణలోకి వస్తే కొంతమంది అంటారు విశ్వాసంతో పాటు సున్నతి కూడా చేయించుకోవాలని దుర్బోధ ప్రవేశపెట్టారు. అది తప్పు అని అపోస్తలుడైన పౌలు గారు గద్దించాడు. అవునండి, ఒక దినాన గలతీయులకు రాసిన పత్రికలో ఒక దినాన అపోస్తలుడైన పేతురు గారు మరి యెరూషలేము నుంచి యూదులు రాకముందు అందరితో కలిసి భోజనం చేశాడు. కానీ యెరూషలేము నుంచి యూదులు వచ్చినప్పుడు, పెద్దలు వచ్చినప్పుడు వారితో కలిసి భోజనం చేశాడు, కానీ అన్యులతో కలిసి భోజనం చేయలేదు. అది చూసి పేతురు యొక్క అపరాధమును గద్దించాడు పౌలు గారు. అవునండి, కులమత భేదాలు లేవు, భేదాలు పుట్టిస్తాడు. భేదములు పుట్టించి వాళ్ళు ఉన్నారు. క్యాస్ట్ ఫీలింగ్ అని, ఆ క్యాష్ అని, లేకపోతే ధనవంతులని, ఈ కులస్తులని, ఇవన్నీ కూడా సాతాను వేసే ఎత్తుగాడ. జాగ్రత్త, వాటిలో మనం పడిపోకూడదండి. ఎందుకంటే బోధ వల్ల మనుషులని కలవరపరిచే వాళ్ళు ఉన్నారు, మనుషులను చెదరగొట్టే వాళ్ళు ఉన్నారు. అందుకే బైబిల్లో ఒక చోట రాయబడింది, 1 కొరింథీ 1:11, మీలో కలహములు కలవు. ఏంటి ఆ కలహములు? 1 కొరింథీ 1:12, నేను పేతురు వాడను, అపోలు వాడను, పౌలు వాడను,
చాలా మంది ఇంకొకటి ఉంది ఈ లేటెస్ట్ యుగంలో, మరి పాస్టర్‌లకి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. ఫ్యాన్స్ ఉండకూడదు. మన యొక్క దేవుడే మనకి మరి మన యొక్క హీరో. గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువారే ఎంత వాక్యాన్ని చెప్పినా, ఎన్ని కృపావరాలున్నా, ఏ దైవ సేవకుడు కూడా మీ కొరకు ప్రాణం పెట్టలేదు. గుర్తుపెట్టుకోండి. అపోస్తలుడైన పౌలు గారు ఇదొక దుర్బోధ. ఏంటో తెలుసా? పాస్టర్‌లు హెచ్చించటం, కొంతమందిని తగ్గించటం. ఇది కూడా తప్పండి. ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారి ద్వారా రాయిస్తున్నాడు. మీరు అపోలు వాడని, క్రీస్తు పేతురు వాడని, పౌలు వాడని ఇవన్నీ కాదు. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? మీ కొరకు ఆయన వీరేమన్నా నేనేమన్నా రక్తం కార్చానా? కాబట్టి యూనిటీగా ఉండాలి. ఇలాంటి బోధలు వాళ్ళు చెప్పింది కరెక్ట్, మిగతా వాళ్ళు చెప్పింది తప్పు అనేసి అనకూడదు. పరిశుద్ధ గ్రంథం ద్వారా విశ్వాసం కలిగిన బోధ మనం ఏదైతే యేసు ప్రభు మానవాళి కోసం మరణించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఈయనందే మనకు రక్షణ, మోక్షము, అదే మన యొక్క బోధ. దీనికి మించి ఇంకొకటి లేదు. గుర్తుపెట్టుకోండి. మరొకరు ఎవరు చెప్పినా సరే మరి యేసు ప్రభువే మన దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఇలాగ బోధని అంటే తప్పుడు బోధలు ప్రచారం చేసి విశ్వాసాన్ని చెడగొట్టే వాళ్ళు ఉన్నారు. అట్లా మోసపోకూడదు, ఆటంకపరచకూడదు అని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు. చివరిగా 2వ వచనము, ఆమె అంటే అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. ఫీబే అనే సంఘ పరిచారకురాలు. సంఘంలో మనము ఇతరులకు సహాయకరంగా ఉండాలి కానీ మరి మనం పరిచర్య చేయించుకోవడానికి కోసం కాదు. ఇతరులకు నువ్వు ఏదో ఒక రూపంలో వాక్యం సహాయమా, పంచిపెట్టే సహాయమా, ఏదైనా సహాయకాలుగా ఉండాలి అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. అవును, సహాయకాలుగా ఉండాలి అనేది దేవుడి చిత్తం. సంఘంలో కొంతమందిని సహాయకారులుగా ఉంచుతాడు. మరి ఈ గాయ గురించి యావత్ సంఘానికి ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చే మనసు గాయకు ఉంది. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అనేక మంది మరి సంఘంలో ఆటంకాలుగా ఉండకుండా సహాయకాలుగా ఉండాలన్నది మరి దేవుడు కోరుకుంటున్నాడు. మనకు తెలుసు అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 35, 36 ఆ వచనాలలో తబిత అనే స్త్రీ మరి అనేక మందికి మరి అంగీలు కొడుతూ పరిచర్య చేస్తుంది. శిష్యురాలు అనేక మందికి సహాయకరంగా ఉంది. అందుకే ఆమె కాయిలా పడి చనిపోయినను విశ్వాసముతో అక్కడున్న మరి పరిశుద్ధులు, విశ్వాసులు ఆమెను మరి మేడగదిలో ఉంచి పేతురు గారిని పంపించి, పేతురు గారు వచ్చినప్పుడు చూపించారు. ఆమె కుట్టిన అంగీలు చూడండి అనేసి చూసి మరి పేతురు గారు లోపలికి వెళ్ళి ప్రభు నామములో ప్రార్థన చేశాడు. బ్రతికింది. అవునండి, మనం ఇతరులకు సహాయకరంగా ఉండాలి. మరి నీ గురించి ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఏ విధమైన మేలు కలిగి ఉన్నావు? లూకాసు వార్త 7వ అధ్యాయంలో శతాధిపతి గురించి ఆ యూదుల యొక్క పెద్దలు, ఇతడు మేలు పొందుటకు యోగ్యుడు, తన ఇంట ఉన్న దాసుడు బాగుపడటానికి ఇతడు మమ్మల్ని పంపించాడు, ఇతడు యోగ్యుడు, ఎందుకనగా మన ప్రజలను ప్రేమించి మనకు ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు. అవును, సహాయకరంగా ఉంటున్నావా లేకపోతే కీడుగా ఉంటున్నావా, ముళ్ళుగా ఉంటున్నావా? దయచేసి సంఘంలో సహాయకరంగా ఉండు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ దినం నీ కృపలో, నీ దయలో నాయనా అయ్యా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. సాతానును మా కాళ్ళ కింద చితుకు దొక్కిస్తావని అయ్యా, వ్యతిరేకమైన బోధలు లేకుండా మేము మనసులను చెరపకుండా, మేము మోసపుచ్చబడకుండా జాగ్రత్త పడే వాళ్ళంగా దయచేయండి. సంఘానికి సహాయకారులంగా ఉండునట్లుగా దయచేయమని అయ్యా, బిడ్డలందరినీ దీవించండి. ఇంటిని వారికి సహాయం చేయండి. ఈ ఉదయకాలపు దీవిన వారి మీద కుమ్మరించమని, కృపను కుమ్మరించమని, సహాయం చేయడం, వాళ్ళ అవసరతలు తీర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.